లైవ్ వీక్షిస్తున్న ఈ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన వాళ్ళారా, జరుగుతున్న విపత్తులు బట్టి అనేక మంది ఆవేదనకు గురైపోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే దేవునితో సంబంధం అనేది చాలా దూరం అయిపోయింది. మందిరాలు మూయబడ్డాయి, ఆత్మీయత దూరం అయిపోయింది. చాలామంది దైవ సేవకులు చెప్తారు, ఇంటిని మందిరం చేయమంటారు, ఇల్లే మందిరం. కానీ ఈరోజు దౌర్భాగ్య జీవితాన్ని అనుభవిస్తాను. దీనికి అతనికి కారణం ఏంటి అంటే దేవుడు నేను పిలిచిన మేరకి, నీ పిలుపు మేరకి ఎలాగ బ్రతుకుతున్నావో అర్థం చేయకుండా బ్రతుకుతున్నావు. క్రైస్తుడిగా ఉన్నావే కానీ ఈరోజు ఈ విపత్తు తొలగించబడ్డానికి సాధనము క్రైస్తుడు అనేది గుర్తెరగకుండా బ్రతుకుతూ ఉన్నాం. దేశ క్షేమం కొరకు క్రైస్తుడి చేతులు ఎత్తితే తప్పకుండా దేవుడు గొప్ప కార్యం చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను బాగుంటే చాలే, నా కుటుంబం బాగుంటే చాలే అనుకుంటున్నామే. కానీ ఈరోజు దేశం బాగుంటే దేశంలో ఉన్న నేను కూడా బాగుంటాను ఆలోచన మన జీవితంలో కలగట్లేదు. మన ఇటీవల కాలంలో కూడా ఈ మాటే మాట్లాడినాను కూడా. ప్రియమైన వాళ్ళరా, నువ్వేంటి, ఎందుకు పిలవబడ్డావు, ఎందుకు నువ్వు క్రైస్తుడిగా మార్చబడ్డావో ఆలోచించుకొని నీవు దేవుని సన్నిధానంలో మొరపెడితే నీ మొరమైన దేవుడు ఈ తెగుల నుంచి కాపాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మానవుడిగా ఉన్న నీవు నీ వ్యాపారంలో గుర్తెరగకుండా బ్రతుకుతున్నావు. ఇందు నిమిత్తం ఈ లోకంలో బ్రతుకుతున్నావు కూడా తెలియకుండా భార్య, భర్త, బిడ్డలు, కుటుంబంలో క్షేమం ఉంటే చాలు అనుకుంటున్నావు. కానీ ఇది బ్రతుకు కాదు. దేవుడు ఒక మాట అంటున్నాడు, మాట చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక ప్రత్యేకమైన మాట అంటున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఈ దేహము ఎవరిచ్చారు అంటే దేవుడు మనకు అనుగ్రహించిన దేహం ఇది. ఈరోజు ఎంతమందికి రహస్యమైన విషయం తెలియబడుతుందో లేదో తెలియదు. మనం చూస్తూ ఉన్నాం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న ఆత్మకు మీరు ఆలయమై ఉన్నారని ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట చాలా జాగ్రత్తగా వినగలిగితే, మరి పరిశుద్ధ లేఖన భాగంలో ఒక మాట ఉంది. దేవుడు తన పోలికతో నరుని చేశాడు. తన ఉద్దేశానుసారంగా బ్రతకాలని నరుణ్ణి తన పోలికతో చేసుకొని తన జీవాత్మనిచ్చి నీవు జీవించినంత కాలము నా మహిమార్థంగా జీవించమని మనిషి జీవితంలో జీవాత్మను ఊతాడు. అది చదవబడితే తన నాసికారంధ్రములో దేవుడు జీవాత్మలోకి మనిషిని జీవింపు చేశాడు. ఈరోజు ఏం జరుగుతుందో, ఏమైపోతానో, చనిపోతానేమో, రోగం వస్తుందేమోనన్న కలవరమైతే ఉంది. కానీ నాలో ఉన్న జీవాత్మ అది మరణించదు. యుగాలు దేవునితో నివాసం చేసే ఆత్మను నా దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలము దేవునికి నమ్మకంగా, సన్నిహితుడిగా, ఆయనకి ఇష్టడుగా, ఆయన మాట ప్రకారం బ్రతకాలన్న ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు ఒక మాట అంటాడు, నీ పక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూలినా నీకు అపాయము రాదు అన్నాడు. ఈరోజు ఆపదొస్తుందేమోన్న కలవరంతో బ్రతుకుతున్నావే. కానీ నేను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. నా దేహమును దేవునికి ఆలయముగా చేసుకున్నంత కాలము నా దేహం మీద ఏ దాడి జరగదన్న ఆలోచన మనిషి జీవితంలో ఉండట్లేదు. ఈరోజు ఎందుకు దేహం మీద అనేక రోగాలు సంభవిస్తున్నాయంటే ఈ దేహాన్ని సొంత ఉద్దేశ ప్రకారంగా, ఈ దేహాన్ని ఇష్టానుసారంగా అలంకరించుకుంటున్నాం. ఈ అలంకరణ ఎవరి కొరకు అలంకరించుకున్నాం? దేవుని కొరకా కాదు. ఈ అలంకరణ లోకానికి చూపించుకోవడానికి నేను అందంగా బ్రతకాలి. ఏంటి నీ అందం? అందం మోసకరమ, సౌందర్యం వ్యర్థమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కానీ ఈరోజు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న అనేక మంది కూడా వాళ్ళ ఇష్టానుసారమైన అలంకరణతో తన దేహాన్ని ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. కానీ దేవుడు అంటాడు, నీవు నువ్వు సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక నీ దేహముతో నన్ను మహిమపరచండి. ఈరోజు ఎంతమంది తన దేహాన్ని జ్ఞాపకం చేసి భద్రపరుచుకుంటూ తన దేహముతో దేవుని మహిమపరుస్తున్నారో ఆలోచించాలి. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మానవుడు బ్రతకడం గొప్ప కాదు. కానీ ఎవరి కొరకు బ్రతుకుతున్నాను, ఈ బ్రతుకు ఎవరి కొరకు అని ఆలోచించాలి. ఈరోజు అనేక మందిని గమనిస్తే భార్య కొరకు భర్త, భర్త కొరకు భార్య,
ఇరువురు బిడ్డల కొరకు బ్రతుకుతూ ఉన్నారే, కానీ నాకంటూ ఒక జీవితాన్ని ఇచ్చిన నా దేవుడు ఉన్నాడు. నేను బ్రతికినంత కాలం నా దేవుని మహిమార్థంగా బ్రతకాలన్న ఆలోచన ఈరోజు ఎంతోమందికి లేదు. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నీ దేహముతో దేవుని మహిమపరచమంటున్నాడు. ఈరోజు ఈ దేహాన్ని ఇష్టానుసారంగా వాడుకొని అనేక అందాలు పులుముకొని ప్రేమిని వాళ్ళగా ఈరోజు అనేక అందాలు పులుముకొని లోకంలో అందంగా బ్రతకాలి, లోకంలో మనుషులకి అందంగా బ్రతకాలి, అందంగా కనబడాలి అనుకుంటూ సొంత ఉద్దేశానుసారంగా సొంత అలంకరణతో ఈరోజు బ్రతుకుతున్నారు. కాబట్టి మీ సొంత ఉద్దేశము ఏది కూడా నెరవేర్చబడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ పట్ల ఆలోచించే ఆలోచనకర్త ఉన్నాడు. కాబట్టి ఆయన ఉద్దేశానుసారంగా బ్రతకాలన్న ఆలోచన ఎంతమందికి ఉందో అర్థం కావట్లేదు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, ఎక్కువగా క్రైస్తవుల మీద ఈ రోగము దాడి చేస్తుంది. ఉండబడ్డ రాజ్యాలు, అగ్రరాజ్యాలు, అమెరికా, మరి చైనా, ఈ ప్రాంతాలన్నా క్రైస్తవ ప్రాంతాలే. మరి ఎందుకు క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది అంటే, నీ దేహాన్ని దేవుని కొరకు ఎప్పుడైతే కాపాడుకుంటావో, నీ దేహంలో ఉన్న దేవుడు నీ దేహం మీద దాడి చేయకుండా ఆపడానికి సమసిద్ధుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రేమను వాళ్ళగా దేవుడు శక్తి సంపన్నుడు, ఆయన ఆరోగ్య ప్రదాత. మరి మలాకిలో మరి 4:2 2:4 అనుకుంటాను, దాంట్లో ఒక మాట అంటాడు, నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించు, ఆయన రెక్కలో ఆరోగ్యమును కలుగు చేయను గనక. ఆయన రెక్కలు ఏం చేస్తాయి తెలుసా? ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. ఎవడైతే ఆయన రెక్కల కింద నివాసం చేయడానికి, ఆయన ఉద్దేశానుసారంగా బ్రతకడానికి, ఆయన మాట చొప్పున బ్రతకడానికి ఇష్టపడతాడు, ఇటు వాడికి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు నీ అంతరాత్మలో నివసం ఉంటాడు. కాబట్టి నీకు రోగము రాకుండా కాపాడుతాడు. దేవుని స్తోత్రం. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మందిరానికి వెళుతున్నాం, దేవుని వాక్యం వింటున్నామే, కానీ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం బ్రతకాలా లేదా అన్న ఉద్దేశం అయితే మనుషుల జీవితంలో ఉండట్లేదు. ప్రియమైన వాళ్ళరా, వాక్యానుసారంగా బ్రతికినంత కాలము నీకు వ్యాధి, బాధ, శోధన రాకుండా దేవుడు కాపాడడానికి సమసిద్ధుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ దేవుడు ఆరోగ్య ప్రదాత. ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది. కానీ ఎప్పుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడంటే, ఆయన నామమందు భయభక్తులు కలవారకు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు నా యేసయ్య. ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు నా యేసయ్య. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. నీ దేహము నీ వలన కలిగింది కాదు, నీ తల్లిదండ్రుల వల్ల కలిగింది కాదు. నీ దేహానికి నిర్మాణకుడు నేను ప్రకటిస్తున్న యేసు ఒక్కడే. దేవుని స్తోత్రం. నీ దేహము దేవుని వలన నీకు కలిగింది, ఎవరి వలన కాదు. లేఖన భాగాన్ని ఒకసారి పరిశీలిస్తే నువ్వెవరో, ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నావు, ఎవరి ద్వారా జీవిస్తున్నావో బట్టబయలవుతుంది. ఈ లోకంలో జీవిస్తున్న నా ఇష్టము, నా వయసు, నా బ్రతుకు, ఇలాగా అనేక మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, నీ ప్రాణము నీ ఇష్టము కాదు. నీకు ప్రాణదాతైన దేవుడు, నీకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నీవు బ్రతకాల్సిన దేవుని మహిమార్థంగానే దేవుడు మాట్లాడుతుంది. అందుకే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ లైవ్లో నిన్ను హెచ్చరిక చేయడానికి దేవుడు నాకు సమయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నీ దేహంతో ఏం చేయగలుగుతున్నావు ఒకసారి ఆలోచించు. నీ దేహాన్ని నీ ఇష్టానుసారంగా అలంకరించుకోవడానికి కాదు, నీ దేహముని దేవునికి సమర్పించి దేవుని ఏమైతే ప్రకటించారో దాని ప్రకారం బ్రతుకుతూ నీ దేహము ద్వారా దేవుడు మహిమపరచబడినంత కాలము రోగము నీ సన్నిధికి వచ్చినా కూడా నేను చూసేది పారిపోదు. ఎందుకో తెలుసా? నీ దేహము దేవునికి ఆలయంగా ఎప్పుడైతే చేయడానికి ఇష్టపడతావో, నీ పక్క 10 మంది కూలినా 1000 మంది కూలినా ఏదో అపాయాలు నువ్వు కళ్ళ ముందు కనబడుతున్నా నీకు ఆపద రాకుండా కాపాడగలిగిన సమర్థుడు నా యేసయ్య. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే నువ్వేంటో బట్టపైన చేయబడుతుంది. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డావు. ఆయన క్రయధనముగా ఆయన రక్తాన్ని కార్చి నిన్ను శుద్ధి చేసి నీవు నా సొత్తు అన్నాడు. కానీ ఆయన సొత్తుగా పిలువబడుతున్న నీవు ఎలాగ బ్రతుకుతున్నావో ఆలోచించాలి. ఏదో మందిరానికి వెళ్తున్నావులే, 2 మాటలు వింటున్నావు, 2 పాటలు పాడుకుంటున్నావు, హల్లెలూయా
అని కొట్టేసి మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాము. నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు బ్రతుకునిచ్చిన దేవుడు. దేవుని ఉద్దేశానుసారంగా బ్రతకడానికి దేవుడు నీకు బ్రతుకునిచ్చాడని గమనించగలగాలి. ప్రేమని వల్లదా దావీదు రాజు ఒక మాట అంటాడు 127వ కీర్తనలో ఒక ప్రత్యేకమైన మాట ఉంది. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థము అన్నాడు. రెండో మాట మనకు అవసరమైనది. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువాడు మేలుకుని ఉండిను అర్థమే అన్నాడు. ఈరోజు మళ్ళా ఈ మాటకి నేను ముందుకు వస్తున్నాను. ఈరోజు అనేక మంది మనుషులకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఆరోగ్యాన్ని భద్రపరచాలని ప్రేమని వల్లట ఎన్నో ప్రయోగాలు చేసి ఇళ్లలోనే నిర్బంధించేసి మీరు బయటికి రావద్దు, ఈ వైరస్ అనేక మందికి తగులుకుంటుంది, గాలి సోకితేనే తగులుకుంటుంది అని చెప్పి ఇళ్లల్లోనే బంధిస్తూ ఉన్నారు. ఇళ్లలో నుంచి రానియకుండా లాక్డౌన్ అని చెప్పేసి అనేక రకాలైన ఆంక్షలు విధించి సామంతుల దగ్గర నుంచి అధికారుల వరకు కూడా సెక్యూరిటీగా ఉన్నారు. మనుషులు బయట తిరుగుతున్నా జరగొద్దని చెప్పేసి వాళ్ళు భద్రపరచాలని శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారే కానీ ఈరోజు రోగం అయితే మనిషి నుంచి విడిచిపోవట్లేదు కానీ రోగం విస్తరిస్తుంది. కారణం ఏంటి? మనుషులు ఎన్ని ప్రయోగాలు చేసినా నీ ప్రయోగానికి దేవుని యొక్క సన్నిధి తోడైనప్పుడే నీవు విడుదల పొందుతావు. రోగము మీ దగ్గర నుంచి పారిపోతుంది. దేవుని స్తోత్రం. దేవుడు అన్నాడు స్పష్టంగా ఒక మాట అంటాడు, ఈ పట్టణాన్ని కావచ్చు, ఈ ప్రపంచాన్ని కావచ్చు, దేశాన్ని కావచ్చు, దేవుడు కాపాడకపోతే దీని కావలి కాయవాడు అధికారులు కావచ్చు, సామంతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాడు ఎంత శ్రద్ధగా కావలి కాసినా వ్యర్థమనేది దేవుడు మాట సెలవిస్తుంది. ఈ విపత్తు తొలగించబడంటే నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఒక్కడే సమర్థుడు. దేవుని స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎంతకాలంగా కొన్ని వారాలు కొన్ని నెలల నుంచి దేవుని యొక్క సన్నిధానంలోకి ఎవరు రాకుండా, దేవుని సన్నిధానంలో ఆరాధన చేయకూడదు, ఆరాధించే వాడికి రోగాలు వస్తాయి, ఎక్కడైతే 10 మంది కూడుకుంటారో రోగాలు వస్తాయి అని చెప్పేసి మందిరాలు మూసేశారు, మరి మసీదులు మూసేశారు, దేవాలయాలు మూసేశారు. దైవత్వాన్ని పక్కన పెట్టి చేసే ఏ కార్యము కూడా సఫలం కానేరదు. దేవుడే అంటాడు, ఎంతమంది కావలి ఉన్నా రక్షకుడైన దేవుడు దానికి ఆ పట్టణానికి ఆ దేశానికి కావలి కాయకపోతే ఎవడి కాపలా ఉన్నా దానికి భద్రత రాదు అని దేవుని వాక్యము నొక్కి ఒక్కాడిస్తుంది. ప్రేమని వాళ్ళరా చేతులు జోడిస్తూ ఉన్నా ఇక నాన్న మీ చేతులు ఎత్తి మీ చేతులు బలపరుచుకొని బలమైన దేవుని సన్నిధానంలో మొరపెడితే, నిజంగా మొరపెడితే యెహోవా మన మొర ఆలకిస్తాడు. ఈ విపత్తు నుంచి తొలగిస్తాడు. ఈ శాపబంధకమైన జీవితం నుంచి తొలగిస్తాడు. ఇంతకాలంగా దేవుని మందిరంలో ఆరాధన చేసుకోలేకున్నా ఒక బ్రదర్ ఒక మాట అన్నాడు, మందిరానికి రాలేకపోయినా ఇంట్లో మందిరం చేసుకోవచ్చు అని ఒక దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు. ఎంత మాత్రం సమంజసమో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో ఎంతకాలం ప్రశాంతంగా నువ్వు ప్రార్థన చేయగలవా? నీ ఇంట్లో నీ బిడ్డల ముందు, నీ బంధువుల ముందు ఎంతసేపు నువ్వు ప్రార్థన చేయగలవు? మందిరం అనేది ఎందుకు కట్టించాడు దేవుడు? ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు కదా. దేవుని మందిరం ఎందుకుందంటే ప్రశాంతంగా 1 గంట దేవుడితో గడపడానికి ఈ మందిరాన్ని కట్టించాడు దేవుడు. మందిరాలు మూసుకొని చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చోడానికి కాదు. మందిరం అనేది మనసుకి ప్రశాంతత కలిగించేదే మందిరము. అలాంటి ప్రశాంతత కలిగిన మందిరంలో మొరపెట్టగలిగితే దేవుడు ఈ దేశానికి క్షేమాన్ని కలుగు చేయబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఒక్కడే సమర్థుడు. ఈ లోకంలో ఆయనకి సాటి వేరొకడు లేడు. ప్రేమని వాళ్ళరా, దేవుని దూరం చేసుకుని మనం ఏం చేయలేం. యోహాను సువార్తలో ఒక మాట ఉంది కదా, యోహాను 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈరోజు దేవుని దూరం చేసుకొని ఎన్నో ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతకాలంగా బంధించి రోగాన్ని నువ్వు తొలగించగలవు? ఏ మానవుడి వల్ల సాధ్యము కాని పని నా దేవునికి సాధ్యమా. అందుకే ప్రభు అంటాడు, ఈరోజు నీకున్న రోగము పోవాలన్నా, నీకు రోగము రాకుండా ఉండాలన్నా మరొక మాట ఉంది, చదువు కావాలంటే. అది యోహాను సువార్త 7వ వాక్యంలో, నా యందు మీరును నీ యందు నా మాటలు నిలిచి అన్నాడలా నీకేం కావాలో అడుగు నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకున్న రోగము తొలగిపోవాలన్నా, నీకు రోగము రాకుండా నువ్వు ప్రార్థించుకుంటుంటే
ఆ ప్రార్థన సఫలం కావాలన్నా దేవుని మాట నీ జీవితంలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఒక చిన్న మాట చెప్పి సమయాన్ని ముగించబోతున్నా. ఒక దైవ సేవకుడు దేవునితో సంబంధం లేకుండానే బ్రతకలేననుకున్న ఒక దైవ సేవకుడు, దేవుడు ఆ వ్యక్తిని దీవించునుగాక. తన మందిరంలో ఆరాధించుకుంటూ ఉంటే ఎవరో మత పిచ్చిగాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ లోపల ఆరాధించుకున్న వాళ్ళని పక్కన నెట్టేసి ఆ దైవ సేవకుడిని భయంకరంగా మాట్లాడి, అసభ్యకరంగా మాట్లాడి ఆ మందిరానికి తాళాలు వేశారట. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఆ వ్యక్తి దేవునితో ఉండలేకపోతే నా బ్రతుకు వ్యర్థమనుకొని, ఆ వ్యక్తి వ్యర్థమనుకొని ఆరాధన చేసుకుంటుంటే ఒక దైవ సేవకుడు ఒక మాట అన్నాడు, నీకు డబ్బు పిచ్చి కలిగి నువ్వు ఆరాధన చేస్తున్నావు ఆ మందిరంలో, డబ్బు కావాలంటే ఇలాంటి పని ఏంటి అని మాట్లాడినప్పుడు నా హృదయం చాలా బాధ కలిగింది. డబ్బు కోసం కాదు దైవ సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నది, ఆత్మల భారముతో బోధిస్తున్నాడు. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని దైవ సేవకుడు మొరపెట్టి ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇంతవరకు నా దేశము ఒక రకంగా క్షేమంగా ఉంది. ఈరోజు దేవునికి దూరం చేసుకుని నువ్వేం బ్రతకలేవు. ఆ బ్రదర్ అంటాడు, ఏలియాను పోషించలేదా, నిన్ను పోషించడా అన్నాడు. ఏలియాని పోషించక మునుపు ఎంత ప్రయాసపడ్డాడో ఒకసారి ఆలోచించు. ప్రభు పనిని ముట్టు ఎంతోమంది నరకబడ్డ, పౌరుషంగా నిలబడ్డ ఏలియా భక్తుడు ఒక ప్రాంతంలో సువార్త ప్రకటించాడు. ఎవరు సువార్త వినలేదు, కానీ అతని ఆత్మల భారముతో ప్రకటించాడు. కానీ ఎవరు వినలేదు. దేవుడితో అన్నాడు, ప్రభువా ఏంటి పరిస్థితి, ఒక్కడు కూడా వినలేదంటే వెంటనే దేవుడు అంటాడు, నా కుమారుడా, నీ హృదయ వేదన నాకు తెలుసు, నువ్వు ఏమైతే పలకబోతున్నావు దాన్ని పలుకు అంటే అంటాడు, ఈ దేశంలో నా మాట చొప్పున 3 సంవత్సరం వర్షం కానీ మంచు కానీ పడదు అన్నాడు. అదే ప్రాంతంలో దైవ సేవకుడు ఆకలి వేసి దాహం వేసి దేవుణ్ణి అడిగితే సారిపోతూ వాకి దగ్గరకు పొమ్మన్నాడు. ఎందుకు పొమ్మన్నాడు? ఇంట్లో కూర్చొని గోల్డ్ గిల్లుకుంటూ కూర్చుంటే పొమ్మని చెప్పలేదు. ఆత్మల భారతకు సువార్త చేస్తే తన ఆకలి చూసిన దేవుడు ఆకలి తీర్చడానికి ముందుకొచ్చాడు. ఈరోజు దైవ సేవకులంతా ఇళ్లలో కూర్చొని భార్యలతో బిడ్డలతో ముచ్చట్లాడుకుంటుంటే దేవుడు పోషిస్తాడా? సహోదరుడా, నిన్ను ధిక్కరించడానికి నేను మాట్లాడటం లేదు. దేవుడు మనకు పోషకుడు అన్నాడు. ఎప్పుడో తెలుసా? పనివాడు జీతానికి బాధ్యుడు, నువ్వు పని చేయకపోతే ఆహారానికి బాధ్యుడు కాదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు పై చేయలేకపోతే నేను కూడా భోజనం చేయడానికి చాలా కష్టపడతాను. రోజు సువార్త ప్రకటించలేకపోతే తినడానికి కూడా ఇష్టపడను. సహోదరుడా, ఒక్కసారి నీ హృదయ పరిశోధన చేసుకో. దైవ సేవకుల్ని ఏదో కించపరిచి మాట్లాడడం తప్పు. అతనిలో ఉన్న ఆవేదనే దేవుని సువార్త ప్రకటించిన. డబ్బు కోసం కాదు. డబ్బు ఏంటండి? దేవుని పనిచేస్తే ఆశీర్వాదం మమ్మల్ని వెతుకుతూ ఉంది. ఇంకా మనకు అర్థం కావట్లేదమ్మా. ప్రియమైన వాళ్ళరా, ఈ దేహాన్ని దేవుడి కొరకు మనము వాడుకోగలిగితే దేవుడు తప్పకుండా దీవించడానికి ఇష్టపడతాడు. అట్టి కృప దేవుడు మనకు కలిగి చేయనుగాక. తల వచ్చి కళ్ళు మొత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాకరికర స్వరూపుడ పరిశుద్ధుడ మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా ప్రతి వ్యక్తిలో పౌరుషం కలిగి ప్రార్థన జీవితం కలిగి ఈ కరోనా వైరస్తో పోరాడి దాని ప్రార్థన ద్వారా పారదోలికని కృపను దయచేయమని. ఎంతోమంది బిడ్డల ప్రభ వ్యాధితో కుమిలిపోతూ కుటుంబాలు అసమాధానంతో బ్రతుకుతున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రభ దీవెనకరంగా మార్చి రోగం నుంచి విడిపించి ఆశీర్వదించి మీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్క బిడ్డ నిలబట్టుకు సహాయం చేయమని. ఎంతోమంది ప్రభ జనాలను కాపాడుకోవడానికి అహర్నిశలో తన కుటుంబాలు విడిచి భార్య బిడ్డలను విడిచి పోలీసు వ్యవస్థే కావచ్చు, గవర్నమెంట్ యావత్తు కూడా అలమటిస్తూ నిద్రాహారాలు మాని అయ్యా పరిచయం చేస్తున్నారు. కానీ మీ సన్నిధి లేకుండా ఈ విపత్తు నుంచి విడిపించబడలేము కనుక మీ సన్నిధి, మీ మాట దేశం మీదకు పంపి రోగాన్ని తొలగించి క్షేమాన్ని కలిగించేసి ప్రతి ఒక్క బిడ్డ ఆనందించి కృప దయచేయమని ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ విన్న వాక్యం హృదయంలో నాటబడి ఫలభరితంగా మారే కృప దయచేయమని
యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ విధంగా మాట్లాడే కారణం ఏంటో తెలుసా? ఈరోజు ఒక్కొక్క దైవ సేవకుడు కన్నీటితో ప్రార్థిస్తున్నాడు. డబ్బు లేక కాదు, దైవ సేవకుడు అనుకుంటే 40 రోజుల ఉపవాసం కూడా ప్రార్థించగలిగిన సమర్థుడు దేవుని కొరకు. ఏం చేస్తాం లేదు, వదిలే.